జనరల్‌గా మా తాత, మా నాయన వీళ్ళందరూ గూడా మా కమ్యూనిటీ జనరల్‌గా ఏందంటే షెపర్డ్ కమ్యూనిటీ. దానిలో భాగంగా మేము మా ఇలవేల్పులను కొలుసుకోవడానికి ఈ ఒగ్గు కథలు చెప్తా ఉంటాం. పట్నాలేసుకుంటూ, తర్వాత కథలు చెప్పుకుంటూ, మా జీవనం అంతా ఇళ్ళనే ఉంటుంది. సో, నేషనల్ అవార్డ్ అనేది నేనెప్పుడూ అది రావాలే, దాని గురించి ఇది జేయాలనేది ఎప్పుడు గూడా అనుకోలే. కాకుంటే ఏందంటే, దైవము ఒకటి తలుస్తాడు. సో, ఎవరు గూడా కష్టము అనేది ఇష్టంతో చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టం చేసినప్పుడు తప్పకుండా మనకి ఎప్పుడు ఏది అందాలనో అది అందుతుంది. ఆ క్రమంలో జనరల్‌గా నేను అరంగేట్రం చేసిన నాటికి కళారూపంలో చాలామంది కళారూపాన్ని వదిలిపెట్టి డోళ్ళన్నీ కూడా అటుకు మీద పెట్టి ఇంకా వలసలు పట్నాలకు వలసపోయి, బొంబాయిలకు వలసపోయి, తర్వాత దుబాయ్, మస్కట్ ఇక్కడ వలసపోయి, లేదంటే వివిధ వ్యాపారాలలో స్థిరపడి ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కళారూపం ఉండే 2001 ఆ సంవత్సరం నాటికి నేను జాయిన్ అయింది. యాక్చువల్గా అంతకంటే ముందే నేను అరంగేట్రం అనేది నాది 97లో నేను నా అరంగేట్రం జరిగింది ఒగ్గుకల్లో. సో ఆ క్రమంలో చాలామంది నేను వస్తుంటే కూడా, నేను డోలు కొడుతూ ఉంటే కూడా చాలామంది ఒక నైరాశ్యానికి గురైనరు. రవి, నువ్వు మీద అంటే కుటుంబంలో చాలామంది చదువుకోలేదు, చదువుకున్న దానిలో ఇప్పుడు చదువుకున్న దానిలో కొద్దో గొప్ప చదువుకుంటున్న వాడివి నువ్వు, నీకు అవసరమా ఈ కళ, బట్టకొస్తుందా పుట్టకొస్తుందా అన్నారు. అర్థం వచ్చేటట్టు చాలామంది అడిగినరు. నాకు కూడా అనిపించింది. కానీ నేను ఒకటే డోల్ను నేను ఎప్పుడైతే తదేకంగా నా మనస్ఫూర్తిగా ముట్టుకునేటువంటి సందర్భం ఉన్నదో ఆ రోజు ఒకటే అనుకున్నా, అమ్మ నాకు కళారంగం అంటే ప్రాణం, ఇష్టం కాదు ప్రాణం. అది నేను డోలు కొట్టినా, లేదంటే ఒక పాట పాడినా, ఆట ఆడినా ఒక జనరంజకంగా సభను మెప్పించేటువంటి వ్యవస్థ భగవంతుడు మనకిచ్చిండు.